నమస్తే. మనము కంటిన్యూయస్‌గా రకరకాల థాట్స్ జనరేట్ చేస్తూనే ఉంటాం. ఈ థాట్స్ అనేవి జస్ట్ ఊహల్లోనే కాదు, వాటికి మెటీరియల్ కూడా ఉంటుంది. సో, మనం ఎన్నో థాట్స్ అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. రకరకాల థాట్స్ జనరేట్ చేస్తూ ఉంటాం. ఇవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ థాట్స్ అన్నీ మన బట్టలలో, మనం వాడే వస్తువులలో అన్నీ ఎంబెడ్ అయ్యి ఉంటాయి. వాటికి అటాచ్ అయ్యి ఉంటాయి. అందుకని మన పెద్దవాళ్ళు చెప్పింది రీజన్ చెప్పకపోయినా, ఎప్పుడు ఉతికిన బట్టలే వేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. గుర్తుందా? ఎందుకు ఉతికిన బట్టలే వేసుకోవాలి? శుభ్రంగా ఉన్నాయి. మనం ఏసీ రూమ్‌లో కూర్చుంటున్నాము. లేదా ఎక్కడ దుమ్ము లేని ప్లేస్‌లోనే ఉంటున్నాము. అయినా సరే మనం వేసుకోవాల్సిన బట్టలు ఎప్పుడు థరోగా వాష్ చేసి ఆరబెట్టినవే వేసుకోవాలి. ఎందుకు అంటే, మనం జనరేట్ చేసిన థాట్స్ పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ, మనందరికీ తెలిసిందే మనం పాజిటివ్ కంటే ఎక్కువ నెగెటివ్ థాట్స్ జనరేట్ చేస్తూ ఉంటాము. తీరిగ్గా కూర్చొని ఎవరి గురించో నెగటివిటీ ఆలోచిస్తూ ఉంటాము. వాళ్ళు మన పట్ల అలా చేశారు, లేతే మనం ఇలా చేసుండాల్సింది, మన గిల్టు, మన బాధ, ఇంకా మన వాళ్ళందరి గురించి థాట్స్ అన్నీ మనకు తెలియకుండానే నడుస్తూ ఉంటుంది మెషిన్. ఇలా ఈ థాట్స్ అన్నీ జనరేట్ అయినప్పుడు ఇవి మన ఆరాలో, మన బట్టల మీద కూడా అటాచ్ అయిపోతాయి ఈ థాట్ ఫార్మ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను చాలా బాధలో ఉన్నాను, లేతే చాలా కోపంగా ఉన్నాను, చాలా దుఃఖంలో ఉన్నాను. వాటెవర్ బీ ఇట్. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఫీల్ అవుతున్నాను. ఆ స్ట్రాంగ్ ఎమోషన్‌తో కూడిన థాట్ ఫార్మ్స్ అన్నీ నేను వాడిన వస్తువులు, వేసుకున్న జ్యువెల్లరీ, లేకపోతే నేను ఉపయోగించిన బట్టలు, వీటన్నిటిలో కూడా ఉండిపోతాయి. అటాచ్ అయ్యి ఉంటాయి. ఇవే బట్టలు, లేకపోతే ఇదే జ్యువెల్లరీ రేపు నేను వేసుకున్నప్పుడు, వీటిని కడగకుండా, ఉతకకుండా వేసుకున్నప్పుడు, రేపు నేను ఫ్రెష్ స్టార్ట్ చేద్దామని అనుకుంటాను. అయితే ఇవి వేసుకున్నప్పుడు వీటిల్లో ఉండే ఆ నెగెటివ్ ఎనర్జీ, స్ట్రెస్ ఎనర్జీ మళ్ళీ నన్ను నాతో అటాచ్ అయితాయి. అటాచ్ అయినప్పుడు ఎంత ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదో తెలియని దుఃఖము, లేకపోతే తెలియని బాధ, కోపము మనస్సులో స్టార్ట్ అయ్యి, అక్కడి నుంచి నెక్స్ట్ డే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. సో, మనం ఎంత ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దామనుకున్నా, ఈ స్ట్రెస్ ఎనర్జీ, నెగెటివ్ థాట్ ఫార్మ్స్ అనేవి మన మీద యాక్ట్ చేసి, మన థింకింగ్‌ని మారుస్తాయి. అందుకని రోజు ఉతికిన బట్టలు వేసుకోండి. అవి ఎంత కాస్ట్‌లీవా కావా అన్నది ప్రశ్న కాదు. మనం స్నానం చేయడం ఇంపార్టెంట్. ఎందుకు స్నానం చేయాలి? మనం వేసుకున్నవి మన ఆరాలో ఉండే స్ట్రెస్ ఎనర్జీ, థాట్ ఫార్మ్స్ అన్నీ కడుక్కోపోతాయి. నీళ్ళు మనకి భగవంతుడిచ్చిన వరం. మన హెల్త్‌కే కాదు, మన క్లెన్జింగ్‌కి కూడా, మన కోశాలను శుభ్రపరచడానికి కూడా నీళ్ళు చాలా హెల్ప్ చేస్తాయి. మనం స్నానం చేసినప్పుడు ఈ నెగెటివ్ థాట్ ఫార్మ్స్, స్ట్రెస్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. అలాగే మన మీద మన జ్యువెల్లరీ, మనం వేసుకున్న గొలుసులు, గాజులు, లేకపోతే ఎటువంటి జ్యువెల్లరీకైనా ఉండే నెగెటివ్ థాట్ ఫార్మ్, స్ట్రెస్ ఎనర్జీ చాలా మటుకు కడుక్కుపోతాయి. అదే విధంగా బట్టలు ఉతికి ఆరబెట్టి వేసుకున్నప్పుడు ఆహ్, అందులో ఉండే ఉతికితేనే అందులో ఉండే స్ట్రెస్ ఎనర్జీ అంతా పోతుంది. అప్పుడు ఫ్రెష్‌గా వేసుకోవచ్చు. సో, మీరు ఎప్పుడు బట్టలు వేసుకున్నా వీలైనంత వరకు వాష్ చేసిన ఫ్రెష్ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. అఫ్‌కోర్స్ ఇప్పుడున్న ఈ హెక్టిక్ లైఫ్ స్టైల్‌లో అదే జీన్స్ 4 సార్లు, 10 సార్లు వేసుకుంటున్నారు. లేకపోతే అదే బట్టలు మళ్ళీ వేసుకోవాల్సి వస్తోంది కొన్ని సందర్భాల్లో. జాబ్‌కెళ్ళేటప్పుడు, లేకపోతే వేరే రీజన్స్‌కి. సో, అలాంటప్పుడు కనీసం వాటిని ఆరేయండి. అలాగే తీసి కబోర్డ్‌లో పెట్టొద్దు. మీరు వదిలేసాక వాటిని కొంతసేపు ఎయిర్ ఔట్ చేయండి. గాలితో అన్నా కొంతన్నా కొంత క్లీన్ అవుతుంది. ఓకే. తప్పకుండా ఫాలో అవుతారు కదూ! ఎలా అనిపిస్తున్నాయి మీకు ఇవి అన్నది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నా పేరు శ్రీలత, ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్. మీకు ప్రాణిక్ హీలింగ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే, లేతే హీలింగ్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి. థాంక్ యూ. నమస్తే.